హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా సమయం. అందరు ఎలా ఉన్నారు? ఎంబీబీఎస్ చేసిన డాక్టర్స్ కానీ, ఫార్మసీ చేసిన వాళ్ళు కానీ, డెంటిస్టులు కానీ, ఇట్లా ఏదైనా మెడికల్ సైడ్ ఉన్న వాళ్ళు కానీ అబ్రాడ్ రావాలి అని అంటే మాత్రం ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతారు ఏ కోర్స్ తీసుకోవాలి అని చెప్పి. నేను ఒక డెంటిస్ట్ని. సో ఇండియాలో డెంటిస్ట్రీ వదిలేసి అసలు నేను కెనడా ఎందుకు వచ్చాను, అమెరికా కాదని కెనడాకే ఎందుకు వచ్చాను, ఆ డిసిషన్ తీసుకున్నందుకు ఏమైనా ఫీల్ అవుతున్నానా, అసలు ఇప్పుడు యూఎస్ఏలో ఎందుకుంటున్నాను, ఈ వీటన్నిటి గురించి మాట్లాడతాను. వీడియో లాస్ట్ వరకు. సో లాస్ట్ వీడియోలో నేను అన్ని కంట్రీస్ లైక్ యూకే, యుఎస్ఏ, కెనడాలో ఎడ్యుకేషన్ ప్రాసెస్ గురించి, ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ గురించి, జాబ్ ఆపర్చునిటీస్ గురించి, స్టూడెంట్ దగ్గర నుంచి సిటిజన్షిప్ దాకా అంత ప్రాసెస్ గురించి కంపేర్ చేస్తూ ఆ 3 కంట్రీస్ గురించి చెప్పాను కదా. సో ఈ రోజు ఈ వీడియోలో పర్సనల్ గా నా గురించి నేను చెప్తాను. సో ఫస్ట్ నా ఎడ్యుకేషన్ గురించి స్టార్ట్ చేస్తాను. సో మాది బేసిక్ గా తెనాలి అనమాట, గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఎడ్యుకేషన్ లైక్ 10th క్లాస్ వరకు తెనాలిలోనే కంప్లీట్ చేశాను. సో 10th క్లాస్ తర్వాత నేను ఇంటర్ విషయానికి వచ్చేస్తే ఎంపీసీ తీసుకోవాలా బైపీసీ తీసుకోవాలని చాలా కన్ఫ్యూజన్ లో ఉండే. సో మా అమ్మకి నాకు ఏంటంటే బైపీసీ మీద ఉండేది. డాడీ ఏంటంటే ఎందుకు మనకి ఆ బైపీసీలు అవన్నీ, అందరూ ఎంపీసీలే తీసుకుంటున్నారు కదా, సో మనం కూడా ఎంపీసీ తీసుకుందామని అన్నారు. సో నాకేంటంటే అందరూ ఎంపీసీయే కదా తీసుకుంటుంది, నాకు అందులో మ్యాథ్స్ అసలు రాదు, సో మనం బైపీసీ సైడ్ వెళ్దామని అయితే నేను బైపీసీ చూస్ చేసుకున్నాను. సో బైపీసీ తీసుకుని నేను విజయవాడలో చేశాను అనమాట, శ్రీ చైతన్యలో బైపీసీ. సో బైపీసీ తీసుకుని ఒక 2 years అయితే కంప్లీట్ అయిపోయింది నా ఇంటర్మీడియట్. మంచిగా లైక్ ఇంటర్మీడియట్ అయిపోయి మార్క్స్ అయితే అసలు సూపర్ గా వచ్చాయి, 98% వచ్చింది. కానీ ఎంసెట్ అయితే బిస్కెట్ అయింది. సో అందుకని ఏం చేశానంటే లైక్ లాంగ్ టర్మ్ తీసుకుందామని అన్నారు మా ఇంట్లో వాళ్ళు కూడా. అందుకని చెప్పి లాంగ్ టర్మ్ తీసుకున్నాను నేను మెడికల్ సీట్ కోసం అని చెప్పి. సో లాంగ్ టర్మ్ కి రాజమండ్రి సైడ్ వేలివెన్ను, మీకు ఐడియా ఉందో లేదు, సెసి కాలేజ్ లో అయితే నేను లాంగ్ టర్మ్ చేశాను. నా అదృష్టం ఏంటంటే యూజువల్ గా లాంగ్ టర్మ్ ఎందుకు చేస్తాం, ఎంసెట్ లో తక్కువ వచ్చింది, సో అదే సబ్జెక్ట్ మళ్ళీ చదివితే మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి కదా అని చెప్పి మనం లాంగ్ టర్మ్ చేస్తాము. సో అదృష్టం ఎలా ఉందంటే సిలబస్ మార్చేశారనమాట. ఎంసెట్ నుంచి నీట్ కి సిలబస్ చేంజ్ అయింది నా లాంగ్ టర్మ్ టైంకి. సో అంత ఇంట్రెస్ట్ లేకుండే నాకు లాంగ్ టర్మ్ చేయాలని, ఇంట్లో ఫోర్స్ చేశారనమాట. సో మొత్తానికి ఇంకా లాంగ్ టర్మ్లో ఎంసెట్ దగ్గరకు వస్తుంది అన్నప్పుడు ఇంకా భయం స్టార్ట్ అయింది. అమ్మో ఈసారి కూడా రాకపోతే ఇంకా అంతే అన్నట్టు. సో లాస్ట్ ఒక 3-4 months కాన్సన్ట్రేట్ చేశాను అంతే. సో మొత్తానికైతే నాకు డెంటల్ సీట్ అయితే వచ్చింది. సో ఏ కేటగిరీలో డెంటల్ సీట్ ఫ్రీ సీటే వచ్చింది అనమాట. సో నేను డెంటల్ వచ్చేసరికి విజయవాడలో పిన్నమనేని సిద్ధార్థ కాలేజ్ లో చేశాను. డెంటల్ వచ్చేసరికి 5 years అనమాట. సో ఆ కాలేజ్ లో 5 years కంప్లీట్ అయింది. అంటే 4 years లైక్ స్టూడెంట్ గా ఉంటుంది, అండ్ లాస్ట్ ఇయర్ 5th year వచ్చేసరికి ఇంటర్న్షిప్ ఉంటుంది అనమాట. సో ఈ 5 years కంప్లీట్ అయిపోయింది. సో ఇంటర్న్షిప్ లాస్ట్కి వచ్చేసరికి అందరూ ఏమో ఎండిఎస్కి ప్రిపేర్ అవుతున్నారు అనమాట, చాలా మంది మోస్ట్లీ ఇంకా పీజీ చేద్దాము అని చెప్పి. నాకు అప్పుడు స్టార్ట్ అయిందనమాట కన్ఫ్యూజన్. డెంటల్ చేసి డెంటల్ తర్వాత కనుక నేను ఒకవేళ పీజీ చేయటం నాకు ఇష్టం లేదు, డెంటల్తోనే సెటిల్ అవ్వాలి, బీడిఎస్తోనే సెటిల్ అవ్వాలి అనుకుంటే అసలు బయట అయితే సందుకి ఒక డెంటల్ క్లినిక్ ఉంది. అండ్ డెంటల్ చేసిన వాళ్ళకి పే కూడా అసలు ఇండియాలో చాలా అండర్ రేటెడ్ అనిపిస్తుంది నాకు. ఒక 10, 15, 20 మ్యాక్స్ వస్తుందేమో ఓన్లీ బీడిఎస్ చేసిన వాళ్ళకి, బ్యాచిలర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి. అసలు అంత కష్టపడి అన్ని ఇయర్స్ అసలు ఇంటర్ అయితే తిండి తినకుండా ఒకటే చదువుతూ ఉండేదాన్ని. సో అంత కష్టపడిన దానికి అసలుకి వాల్యూయే లేదు అని చాలా బాధేసింది డెంటల్ అయిపోగానే. ఇంకప్పుడు పీజీ చేసినా కూడా ఇంతే, ఒకవేళ పీజీ చేస్తే అట్లానే క్లినిక్లో వర్క్ చేస్తే ఏముంది, ఒక 40,000, 50,000 అలా వస్తుందేమో అనిపించింది. ఇంకా ఇంజనీరింగ్ వాళ్ళే బెటర్ కదా అని అయితే నేను చాలా రిగ్రెట్ అయ్యాను. సో ఇంకప్పుడైతే డిసైడ్ అయిపోయాను ఇంక ఇక్కడ ఉండకూడదు, లైక్ అబ్రాడ్ వెళ్ళిపోవాలి అని చెప్పి. అబ్రాడ్ వెళ్ళాలి అనగానే ఫస్ట్ అయితే యూకే, ఆస్ట్రేలియా అయితే అసలు లిస్ట్లో నుంచి తీసేశాను. యుఎస్ఏ, కెనడా ఈ 2 ఉన్నాయి నాకు మైండ్ లో. ఈ 2 కంట్రీస్ లో నేనైతే ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయాను. ఈ కన్ఫ్యూజన్ లో ఒక సెమిస్టర్ అయితే మొత్తం వేస్ట్ చేసేసుకున్నాను. ఈ విషయం గురించి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను అనమాట. ఈ 2లో నేను ఎందుకు కెనడా చూస్ చేసుకున్నానంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి అందరూ భయపెట్టేశారు, యుఎస్ఏలో ట్రంప్ ఉంటాడు, ఎప్పుడేం చేస్తాడో తెలియదు, మీకు వీసా ఇష్యూస్ వచ్చేస్తాయి, అందరూ ఫుల్ గా భయపెట్టేశారు నన్ను. సో అక్కడ ఒకటి నేను యుఎస్ఏ గురించి భయపడి బ్యాక్ స్టెప్ వేశాను.
ఇంకో థింగ్ ఏంటంటే లైక్ ఫీజు కానీ అన్ని యూఎస్ఏకి ఎక్కువ ఉంటాయి. కెనడాతో కంపేర్ చేస్తే యూఎస్ఏ ఫీజే ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి కెనడాకి జిఆర్ఈ అక్కర్లేదు, ఐఎల్స్ ఒకటి ఉంటే సరిపోతుంది. బట్ యూఎస్ఏకి ఏంటంటే జిఆర్ఈ కూడా ఉండాలన్నమాట. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకుని నాకేంటంటే ఆ టైంలో నాకు కెనడానే లైక్ ఈజీగా వెళ్ళిపోవచ్చు అని అయితే నాకు అనిపించింది. సో కెనడా అనేది కంట్రీ డిసైడ్ అయిన తర్వాత ఇంకో కన్ఫ్యూజన్ ఏంటంటే ఏ కోర్స్ తీసుకోవాలి అని చెప్పి. సో డాక్టర్స్ అవనండి, ఎంబీబీఎస్ చేసిన డాక్టర్స్ కానీ, ఫార్మసీ చేసిన వాళ్ళు కానీ, డెంటిస్ట్లు కానీ, ఇట్లా ఏదైనా మెడికల్ సైడ్ ఉన్న వాళ్ళు కానీ అబ్రాడ్ రావాలి అని అంటే మాత్రం ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతారు ఏ కోర్స్ తీసుకోవాలి అని చెప్పి. ఇంజనీరింగ్ వాళ్ళకంటే చాలా మంది ఉన్నారు, ఎవరో ఒకరు గైడ్ చేస్తూ ఉంటారు. సో నేను వచ్చినప్పుడైతే నేను ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయాను. ఎన్ని యూనివర్సిటీస్, ఎన్ని కాలేజెస్ నేను సర్చ్ చేసి ఉంటానో నాకే తెలుసు. అసలుకి ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయి బుర్ర పాడైపోయేది నాకైతే. నేను వచ్చాక చాలా మంది నాకు జూనియర్స్ కానీ లైక్ ఇంకా చాలా మంది యూట్యూబ్ స్టార్ట్ చేశాక కూడా చాలా మంది నాకైతే టెక్స్ట్ చేస్తూ ఉంటారనమాట. సో అసలు అంటే ఇప్పుడు నేను కూడా మెడికల్ సైడే, నేను ఏం కోర్స్ తీసుకోవాలి, ఏ కంట్రీకి వెళ్ళాలి అని ఇట్లా. సో ఇప్పుడు నేనైతే మీ అందరి కన్ఫ్యూజన్ని నేను క్లియర్ చేస్తాను నేనేం చేశాను అని చెప్పేసి. సో ఫస్ట్ ఈ మెడికల్ రిలేటెడ్ సైడ్ ఎవరైతే మనం ఉన్నామో లైక్ డాక్టర్స్ కానివ్వండి, ఫార్మసిస్ట్ కానివ్వండి, డెంటిస్ట్లు కానివ్వండి, వీళ్ళు మనకి అబ్రాడ్ వచ్చి మనం కోర్స్ చేయాలి అని అంటే మనం క్లినికల్ సైడ్ ఉన్న వాళ్ళం కదా, అంటే పేషెంట్స్ మీద ట్రీట్మెంట్ చేసే వాళ్ళం కదా. సో మనకి ఏమనిపిస్తుంది, అబ్రాడ్ వెళ్ళాలి అంటే మంచిగా ఇలాంటి కోర్సే లైక్ ట్రీట్మెంట్స్ మనకి మెడికల్ సైడే మన ఫీల్డ్లోనే మనం ఉండి ఒక మంచి మాస్టర్స్ డిగ్రీ కానీ పీజీ కానీ చేయాలని అనుకుంటాం మనం అబ్రాడ్ వచ్చి. కానీ ఇక్కడ రూల్ అబ్రాడ్ కంట్రీస్ ఏదైనా సరే, యూకే, యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, లైక్ ఏదైనా సరే మనం కనుక ఇక్కడికి వెళ్ళాలి కోర్స్ చేయాలి అని అంటే మాత్రం క్లినికల్ కోర్సెస్ ఏవి చేయలేము. నాన్ క్లినికల్లోకి మాత్రమే మనం వెళ్ళగలము. ఒకవేళ మీకు ఎయిమ్ ఫైనల్గా క్లినికల్ అయినా సరే మీరు ఫస్ట్ పాత్వే చూస్ చేసుకోవడం మాత్రం నాన్ క్లినికలే చూస్ చేసుకోవాలన్నమాట. సో అందుకే వస్తాయి అసలు అడ్మిషన్స్ కూడా మనకు అవే వస్తాయి. సో ఇప్పుడు నేనేం చేశాను, నాకప్పుడు నేనైతే మంచిగా నేను డెంటల్ కదా, డెంటల్ రిలేటెడ్ ఏమన్నా కోర్సులు తీసుకుందాం అక్కడ లైక్ డెంటల్ హైజినిస్ట్ కానీ ఇట్లాంటివి అని అనుకున్నాను. కానీ ఏవి వర్క్ అవ్వవు అసలు. అప్పుడు నేను స్లోగా రియలైజ్ అయ్యాను, నేను చాలా టైం అయితే వేస్ట్ చేసుకున్నాను ఇవన్నీ ఆలోచిస్తూ. ఇదేది వర్క్ అవ్వదు. ఫస్ట్ అయితే మనం నాన్ క్లినికల్ సైడ్ చూసుకోవాలి. సో బేసిక్ గా ఒక ఫ్యూ కోర్సులు ఉంటాయి అనమాట మన మెడికల్ సైడ్ వాళ్ళు జాయిన్ అయ్యేది. ఒకటి హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్, ఇంకోటి పబ్లిక్ హెల్త్, ఇంకోటి హెల్త్ కేర్ ఇన్ఫర్మాటిక్స్. సో ఈ 3 అనేది మెయిన్ అనమాట. మోస్ట్లీ మన వాళ్ళు లైక్ మెడికల్ సైడ్ ఉన్న వాళ్ళందరూ ఫారెన్ రావాలంటే చూస్ చేసుకునేది. సో నేను కెనడా చూస్ చేసుకున్నాను కాబట్టి కెనడాలో నాకు ఎక్కువ అప్పుడు అసలు హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ చేసిన వాళ్ళు ఎవరూ తెలియదు, అసలు చేసినట్టు కూడా ఎవరూ తెలియదు. సో నేను కొంచెం భయపడ్డాను, బ్యాక్ స్టెప్ వేశాను అది ఎందుకు అని చెప్పి. ఇంకా పబ్లిక్ హెల్త్, హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ 2 ఆప్షన్స్ ఉన్నాయి నాకు. అసలు నేను ఉండాలి అనుకున్న ఒంటారియో రీజియన్, టొరంటో ఏరియాలోనే నేను ఉండాలి అనుకున్నాను. ఆ రీజియన్ లో అయితే అసలు నాకు పబ్లిక్ హెల్త్ కి అసలు ఏ కాలేజెస్ కనిపించలేదు. నాకు దొరికింది ఏంటంటే ఒక కాలేజ్ లో నాకు హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ అయితే దొరికింది టొరంటోకి దగ్గరలో. సో నేనైతే హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ ఆ కాలేజ్కి అప్లై చేశాను, నాకైతే అడ్మిషన్ వచ్చేసింది. సో అడ్మిషన్ వచ్చేసాక 2 సెమిస్టర్స్ ఫీజు ముందే కట్టాలి అన్నారు. 2 సెమిస్టర్స్ ఫీజు కట్టేశాము. దాని తర్వాత మనకి జిఐసి అమౌంట్ అంటే కెనడాలో ఉండే బ్యాంకులో మన కొంచెం ఒక అమౌంట్ అయితే వేసి చూపించాలన్నమాట. అంటే నేను వెళ్ళాక నాకు పార్ట్ టైం లేకపోయినా నేను ఆ అమౌంట్ మీద సర్వైవ్ అవ్వగలను అని చెప్పి ఆ డబ్బులు మనకి ఫైనల్లీ మనకే వస్తాయి. సో అలా 5 lakhs అయితే కెనడాలో ఉన్న అకౌంట్లో అయితే నేను వేశాను. మంత్లీ నాకు బ్యాంక్ వాడు కొంచెం కొంచెం వెళ్ళాక ఇచ్చేవాడు అనమాట. ఇప్పుడైతే ఆ రూల్స్ అన్ని మారిపోయినాయి. నేను అప్డేటెడ్ రూల్స్ అన్ని నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను, వెళ్ళి చూడండి. ఇంకా నేను పీక్ కోవిడ్ టైంలో వెళ్ళాను అనమాట కెనడాకి. మొత్తం నా కోర్స్ అయితే ఫుల్గా లైక్ యూజువల్లీ అది ఫుల్ క్యాంపస్ కోర్స్ అనమాట, ఆన్ క్యాంపస్ వెళ్ళే కోర్సు. ఈ కోవిడ్ టైం వల్ల ఏమైందంటే నా 4 సెమిస్టర్స్ ఆన్లైన్ చేసేసాడు. ఒక సెమిస్టర్ ఇండియాలోనే కంప్లీట్ చేసేసాను, మిగతా 3 సెమిస్టర్స్ అయితే నేను టొరంటో నుంచే కంప్లీట్ చేశాను. యూజువల్గా నా కాలేజ్ ఉండేది కిచెనర్లో. సో ఎలా ఉంది హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ యాజ్ ఎ డెంటల్ స్టూడెంట్ గా అంటే కంప్లీట్ డిఫరెంట్. అసలు క్లినికల్ కి రిలేటెడ్ ఏది ఉండదు. మోస్ట్లీ ఇక్కడ ఏంటంటే కెనడియన్ హెల్త్ కేర్ సిస్టమ్ గురించి బేసిక్ నాలెడ్జ్ లైక్ వర్డ్, ఎక్సెల్ ఇలాంటివి నేర్పిస్తారు స్టార్టింగ్ లో. తర్వాత వచ్చేసరికి మనకి బేసిక్ అసలు హెల్త్ కేర్ ఎలా వర్క్ అయింది కెనడాలో, ఒంటారియో మెయిన్ గా చూపిస్తారు, ఎందుకంటే ఆ కాలేజ్ ఉంది ఒంటారియోలో కాబట్టి. సో మోస్ట్లీ మనకి వీటన్నిటి గురించి ఉంటుంది. ఒక లీడర్షిప్ కి ఎలాంటి స్కిల్స్ కావాలి, మనల్ని ఒక పర్సన్ గా గ్రో చేసేలాగా అసలు బేసిక్ గా ఒక కెనడా గురించి ఒక నాలెడ్జ్ వచ్చేలాగా అయితే ఆ కోర్స్ ఉంటుంది. దాని తర్వాత మనకి లాస్ట్ సెమిస్టర్ లో మంచిగా రెజ్యూమే ఎలా బిల్డ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా క్లియర్ గా చూపిస్తారు. సో ఫైనల్ గా నేనైతే 16 months అనమాట, దాన్ని 2 years కోర్స్ అని అంటారు కెనడాలో. దీని నుంచి మనకి 3 years వర్క్ పర్మిట్ అయితే వస్తుంది. సో నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు పార్ట్
పార్ట్ టైమ్స్ విషయానికి వస్తే ఫస్ట్ పార్ట్ టైం నేను క్యాషియర్గా చేశాను. సో కెనడాలో ఏంటంటే ఆఫ్ క్యాంపస్ కూడా లీగల్గా వర్క్ చేసుకోవచ్చు. వీక్లీ 20 hours చేసుకోవచ్చు. దాని తర్వాత 40 hours కూడా చేశాడు కోవిడ్ టైంలో. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ అప్డేటెడ్ వీక్లీ 24 hours ఉంది. నేను ఉన్నప్పుడైతే వీక్లీ 20 hours లీగల్గా వర్క్ చేసుకోవచ్చు. సో నా ఫస్ట్ జాబ్ వచ్చేసరికి నేను ఒక గ్రాసరీ స్టోర్లో క్యాషియర్గా చేశాను. ఎక్కువ చేయలేకపోయాను. ఫుల్ ఫిజికల్ వర్క్ అనిపించేది. లైక్ షోల్డర్స్ అన్ని బాగా పెయిన్ వచ్చేసేది. నెక్స్ట్ డే అసలు ఎక్కడెక్కడ పట్టుకుపోయినాయి అని అనిపించేది. చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ఆన్లైన్ క్లాసులే కదా అని చెప్పి 20 hours కన్నా ఎక్కువ ఎట్లా పడితే అట్లా చేసేసేవాళ్ళు, క్లాసెస్ నెగ్లెక్ట్ చేసి. సో నేనైతే అట్లా చేయలేదు. నేను 20 hours వర్క్ చేశాను. దాని తర్వాత ఇంకా ఇలా కాదు, నాకు బాగా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ లైక్ బాగా అనిపిస్తుంది, స్ట్రైనింగ్గా అనిపిస్తుంది అని చెప్పి పర్సనల్ కేర్ వర్కర్గా జాయిన్ అయ్యాను అనమాట. సో ఇదేంటంటే పర్సనల్ సపోర్ట్ వర్కర్ అంటారు, PSW అంటారు. బేసిక్గా లైక్ డిజేబుల్ పర్సన్స్ కానీ, లైక్ ముసలి వాళ్ళకి కానీ, డెమెన్షియా ఉన్న వాళ్ళకి కానీ, ఏదో ఒకటి డిజేబిలిటీ ఉంటుంది కదా, అట్లాంటి పీపుల్ని నేను టేక్ కేర్ చేస్తాను అనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి మార్నింగ్ నుంచి నైట్ వరకు మన షిఫ్ట్స్ని బట్టి వాళ్ళకి ఏం కావాలో అదన్నీ చూసుకుంటూ, కొంచెం మన మెడికల్ సైడ్ ఉన్న ఫీలింగ్ కూడా మనకు ఉంటుందన్నమాట. సో అవన్నీ చూసుకుంటూ నేను టైంకి మెడిసిన్స్ ఇవ్వటం కానీ, ఇంకా అన్ని వాళ్ళకి వీల్ చైర్ ట్రాన్స్ఫర్స్ కానీ, అది ఏదైనా అవ్వచ్చు. లైక్ అది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ అయ్యిద్ది. బాత్రూమ్కి తీసుకెళ్ళటం అయినా అవ్వచ్చు, బాత్ చేయించడం అయినా అవ్వచ్చు, ఫుడ్ ప్రిపేర్ చేయించడం అన్నీ అవ్వచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ క్లయింట్ అనమాట. సో ఈ మోస్ట్లీ ఇదే కంటిన్యూ చేశాను చాలా వరకు పార్ట్ టైం మొత్తం. సో లాస్ట్ సెమిస్టర్ అయిపోగానే నేను వర్క్ పర్మిట్కి అప్లై చేశాను. నాకైతే వర్క్ పర్మిట్ వచ్చేసింది. సో దాని తర్వాత నేను ఏం చేశానంటే ఇంకా ఇప్పుడు జాబ్, అసలు ఏ జాబ్ చెయ్యాలి ఈ హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చాక. ఇంకా డెంటల్ని పూర్తిగా వదిలేశానా అని అంటే వదిలేశాననేమో. చాలా మంది ఏం చేస్తారంటే ఒకవేళ డెంటల్ ఫీల్డ్లోనే ఉండాలి అని అంటే ఈ కోర్స్ కంప్లీట్ చేసుకుని డెంటల్ ఎగ్జామ్స్ కొన్ని క్లియర్ చేసుకుంటారనమాట. సో పర్టికులర్గా ఇప్పుడైతే నేను డెంటల్ గురించి చెప్తానమాట. డెంటల్ స్టూడెంట్స్కు నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి. ఫార్మసీ అయినా సరే మోస్ట్లీ ఇదే ప్రాసెస్ వర్క్ అయ్యిద్ది. సో ఇలాంటి కోర్సులు ఒకటి తీసుకుని కెనడాకు అయితే వస్తాము. 2 years అయితే కోర్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మీరు ఒకవేళ ఫార్మసీ వాళ్ళు ఫార్మసీలో ఉండాలన్నా, నర్సింగ్ వాళ్ళు కానీ, మనకి డెంటల్ వాళ్ళు కానీ ఉండాలి అంటే ఫస్ట్ మన ఇండియన్ డిగ్రీ ఇక్కడ అసలు పనికిరాదు. సో మనం ఏం చేయాలి, ఇక్కడ ఏదో ఒకటి మళ్ళీ మనం చదవటం కానీ చేయాలి, ఎగ్జామ్స్ కానీ రాయాలన్నమాట. సో కెనడాలో బెస్ట్ థింగ్ ఏంటంటే ఒకవేళ డెంటల్లోనే ఉండాలి అనుకుంటే కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, Part 1 Part 2 అని. ఆ ఎగ్జామ్స్ క్లియర్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంకా కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. అన్ని యూనివర్సిటీకి వెళ్ళే పని లేకుండా ఎగ్జామ్స్ ఓన్లీ క్లియర్ చేసి కెనడాలో డెంటల్ డిగ్రీ పొందొచ్చు. యుఎస్ అలా ఉండదు. యుఎస్ఏలో ఏంటంటే ఎగ్జామ్ క్లియర్ చేయాలి, యూనివర్సిటీకి కూడా వెళ్ళాలి. కాకపోతే యుఎస్ఏలో ఉండే వాళ్ళు చదివిన ఇయర్స్ యూనివర్సిటీకి వెళ్ళక్కర్లేదు. ఒక 3 years ఉంటుంది అనమాట. ఆల్రెడీ మనం ఇండియాలో డెంటల్ కంప్లీట్ చేసి ఇక్కడ ఎగ్జామ్ క్లియర్ చేశాం కాబట్టి. సో యుఎస్ఏలో ఖచ్చితంగా యూనివర్సిటీకి అయితే వెళ్ళాలి. ఆ యూనివర్సిటీ అడ్మిషన్ రావటమే కష్టం. ఎగ్జామ్స్ ఏ తంటాలు పడో ఎగ్జామ్స్ అయితే క్లియర్ చేయగలము, కానీ యుఎస్ఏ ఆ అడ్మిషన్ రావటమే అసలు మెయిన్ థింగ్ అనమాట, చాలా కష్టము. సో ఈ చూడటానికి ఈజీగానే ఉంటుంది కెనడా కానీ యుఎస్ఏ కానీ వీటన్నిటికీ ఎంత ఖర్చు అయ్యిద్దంటే 1-2 కోట్లు అంత ఖర్చు అయ్యిద్ది. నాకైతే ఇంకొద్దు, నాకు ఇంకా డెంటల్కి అయితే ఫుల్ స్టాప్ పడిపోయిందని అయితే నాకు అర్థమైపోయింది. సో నేనేం చేశానంటే వర్క్ పర్మిట్ రాగానే సరే నేను చదివిన కోర్సులోనే నేను జాబ్ తెచ్చుకోవాలి అని అయితే అనుకున్నాను. హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ చదివాను. సో ఎలాంటి జాబ్స్ ఉంటాయి, డెంటల్ అడ్మినిస్ట్రేటర్గా జాయిన్ అవుదాం అనుకున్నా. లైక్ ఇట్లానే అడ్మినిస్ట్రేటర్ జాబ్స్, కేర్ టేకర్ జాబ్స్ మోస్ట్లీ ఇలాంటివి చేస్తారనమాట. డెంటల్ అడ్మినిస్ట్రేటర్గా జాబ్స్ వెతుక్కోవడం స్టార్ట్ చేశాను. ఒక ఇరాన్ వాళ్ళ క్లినిక్లో అయితే నాకు జాబ్ అయితే వచ్చింది డెంటల్ అడ్మినిస్ట్రేటర్గా. పే ఎంతో చెప్తే పార్ట్ టైమే ఇంకా బెటర్ అనిపించింది. నేను పార్ట్ టైంలో ఉన్నప్పుడే $18 అలా ఎర్న్ చేశాను అనమాట పర్ అవర్, $18-19. ఒక కోర్స్ చేసి లైక్ అక్కడ పీజీ కంప్లీట్ చేసి కెనడాలో హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేటర్గా నేను పార్ట్ టైం జాయిన్ అయితే అక్కడ క్లినిక్లో నాకు ఇచ్చిన పే పర్ అవర్ $15. అసలు ఏం చేసుకోవాలో అర్థం కాలేదు నాకైతే అప్పుడు. లైక్ $15 పే సరే, కానీ ఈ హెల్త్ కేర్లో ఉంటే మనకి పిఆర్కి హెల్ప్ అయ్యిద్ది అని అయితే డిసైడ్ అయిపోయాను. డైలీ నాకు మార్నింగ్ 2 hours జర్నీ పట్టేది వెళ్ళటానికి, నైట్ రిటర్న్ రావడానికి 2 hours, 4 hours నాకు జర్నీలోనే అయిపోయేది. అక్కడ 4 hours షిఫ్ట్కి కూడా నన్ను పిలిచేవాళ్ళు. సో నా డేలో ఆ 4 hour షిఫ్ట్కి 8 గంటలు నా డే వేస్ట్ అయిపోయేది. మొత్తం నాకు కొంచెం ఇండియన్ పాలిటిక్స్ ఎక్కువగా అనిపించింది. ఐ కాంట్ సర్వైవ్ అనిపించింది. స్ట్రగుల్ అయ్యా 3 months ఆ పాలిటిక్స్లో నేను ఉండలేను అనిపించింది. ఇంకా నేను డిసైడ్ అయిపోయాను అసలు నాకు పిఆర్ వద్దు,
నాకు పిఆర్ వద్దు ఏమొద్దు, నేను మనీ ఎర్న్ చేస్తాను ఇప్పుడైతే ప్రస్తుతానికి అనుకున్నాను. నేను డిసైడ్ అయ్యా. ఇంకేం చేశానంటే లైక్ వెంటనే జాబ్ మానేయకుండా జాబ్ చేస్తూ ఉన్నప్పుడే లైక్ యాక్టివ్గా నేను జాబ్స్ అప్లై చేస్తూ ఉన్నా. లైక్ ఎక్కువ ఈసారి ఏం చేశానంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు ఇంకా కోవిడ్ టైమే నడుస్తూ ఉంది కాబట్టి. సో ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాము, తక్కువ పే అయినా పర్లేదు. ఈ 4 hours జర్నీ నేనైతే బాగా టైర్డ్ అయిపోయాను అనమాట. సో నేను అనుకున్నాను నాకు ఇట్లా 15-16 పే అయినా పర్లేదు, నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తే చాలు అనుకున్నాను. సో యాక్టివ్గా అప్లై చేస్తూ ఇష్టం వచ్చినాయి, అసలు ఏం అప్లై చేస్తున్నానో తెలియకుండా పిచ్చి పిచ్చిగా అప్లై చేసేసాను అనమాట కస్టమర్ సర్వీస్ జాబ్స్కి వీటన్నిటికీ. ఎందుకంటే లైక్ యూఎస్ఏలో కాదు కదా, ఇక్కడ ఏ కోర్స్ చదివినా దేనిలో అయినా జాబ్ చేసుకోవచ్చు, ఆ కోర్స్ రిలేటెడ్ జాబే చేయాలని ఉండదు. సో ఇష్టం వచ్చినాయి చేసుకుంటూ వెళ్ళిపోయాను. సో అప్పుడు ఏమైందంటే నాకు ఒకళ్ళ నుంచి ఇంటర్వ్యూ వచ్చిందనమాట. సో ఆ ఇంటర్వ్యూ ఆఫర్ లెటర్ అదంతా చూస్తే ఎలా ఉందంటే ఫేక్ ఏమో అనుకున్నా. ఎందుకంటే ఒక కస్టమర్ సర్వీస్ జాబ్కి లైక్ $24 ఎందుకు పే చేస్తున్నారు పర్ అవర్, అందులోనే వర్క్ ఫ్రమ్ హోమ్. నేనైతే అసలు సర్ప్రైజ్ అయిపోయాను. అసలు ఏంటిది ఫేకా. అట్లనే డౌట్గా క్లినిక్లో ఉన్నప్పుడే ఇంటర్వ్యూ ఇచ్చేసాను. లైక్ బ్రేక్ అడిగి ఇంటర్వ్యూ ఇచ్చేసాను. బేసిక్ కస్టమర్ సర్వీస్ క్వశ్చన్స్ అయితే అడిగారు, ఆఫర్ లెటర్ పంపించేశారు. నాకు ఇంకా నమ్మబుద్ధి కాలేదు. లాస్ట్కి నా బ్యాంక్ ఇన్ఫర్మేషన్, సిన్ ఇవన్నీ అడిగారు అనమాట. అప్పటికి భయంగానే ఉంది, బట్ నమ్మాలనిపించింది. సో ఫైనల్గా ధైర్యం చేసి పంపించేశాను. అదైతే రియల్లే అనమాట, ఫేక్ ఏం కాదు. సో ఫైనల్గా నన్నైతే ఆ $24 పే నేను షాక్ అయ్యాను. అదేంటంటే ఆటోమొబైల్ ఇన్సూరెన్స్ కంపెనీ అనమాట, కస్టమర్ సర్వీస్గా తీసుకున్నారు. ఫుల్ ట్రైనింగ్ వాళ్ళే ఇచ్చారు నాకు 1 month మొత్తం. సో బేసిక్గా 1 month అంతా ఫుల్ ట్రైనింగ్ ఇచ్చారు, పెయిడ్ ట్రైనింగ్ ఇచ్చారు. పర్ అవర్ $24. అసలు నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోయాను. నిజంగా చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది అప్పుడైతే నాకు. వాళ్ళు ఇంకేమన్నారంటే 3 monthsలో నేను కొంచెం నా పర్ఫార్మెన్స్ బాగుంది, వాళ్ళకి నచ్చి నాకు 3 monthsలోనే ప్రమోషన్ కూడా ఇచ్చారనమాట. అడ్జస్టర్గా ప్రమోట్ అయ్యాను. సో నా పే వచ్చేసరికి $30 అయింది. అప్పుడు ఫుల్ హ్యాపీ అయిపోయాను. వర్క్ ఫ్రమ్ హోమ్ $30 పే, ఒక ఆటోమొబైల్ ఇన్సూరెన్స్ అడ్జస్టర్గా వర్క్ చేశాను. మంచి ప్రొఫెషనల్ జాబ్, అన్ని కంట్రీస్ వాళ్ళు ఉంటారు, మంచి ఎక్స్పోజర్ వచ్చింది. లైక్ వర్క్ కల్చర్ కానీ అంత బాగా ఐడియా వచ్చింది నాకు. లైక్ టాకింగ్ స్కిల్స్ కానీ అన్ని పెరిగినాయి, ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ కానీ. సో అలాగే అడ్జస్టర్గా 1 year కంప్లీట్ చేశాక మళ్ళీ నాకు Level 2 అడ్జస్టర్గా ప్రమోషన్ ఇచ్చారు. సో నాకు అనిపించింది అదే జాబ్లో ఉంటే మంచిగా మేనేజర్ పొజిషన్కి వెళ్ళిపోతామని అయితే అనిపించింది. మంచిగా ఫ్లోలో అయితే కంటిన్యూ అయింది వర్క్ అంతా అయితే. కానీ పిఆర్ అయితే కుదరదు అనమాట. కస్టమర్ సర్వీస్ జాబ్ అనేది ఆ టైర్ జాబ్ కాదు, హై టైర్ జాబ్ కాదు. సో పిఆర్ వచ్చేది కాదు. కానీ నేను అడ్జస్టర్గా ప్రమోట్ అయ్యాను కదా, సో అడ్జస్టర్గా ప్రమోట్ అయినప్పుడు అదైతే వ్యాలిడ్ అనమాట, పిఆర్ రావడానికి హెల్ప్ అయింది. సో ఇంకా పిఆర్ రావడానికి హెల్ప్ అవుతుంది, నాకు మంచి జాబ్ ఉంది, మంచి పే ఉంది అని అనుకున్నాను. మరీ ప్రొఫెషనల్ జాబ్ కాదు, కానీ నా ఫ్రెండ్స్ చాలా మంది ఏంటంటే 20-25K చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నాకైతే ఇది బెస్ట్ అనేది అనిపించింది. అప్పుడు మంచి వర్క్ కల్చర్ కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అంతా హ్యాపీగా ఉందని చెప్పి. సో ఇంకేమనుకున్నానంటే మంచిగా 2 years అయిపోయింది ఎక్స్పీరియన్స్ కూడా నాకు అడ్జస్టర్గా. ఇంకా పిఆర్కి అప్లై చేసుకుందామని డిసైడ్ అయిపోయాను. సో పిఆర్కి అప్లై చేసుకుందామంటే జనరల్ ఐఎల్స్ అనేది రాయాలన్నమాట. అడ్మిట్ అవ్వడానికి రాసేదేమో అకాడమిక్ ఐఎల్స్, ఇప్పుడు పిఆర్ కోసం రాసేది ఏంటంటే జనరల్ ఐఎల్స్ అనమాట. సో జనరల్ ఐఎల్స్ రాద్దామనేది డిసైడ్ అయ్యాను. అదృష్టం ఏంటంటే నా ముందు సెమిస్టర్ వాళ్ళందరికీ ప్రైమ్ మినిస్టర్ ట్రూడో ఏం చేశాడంటే TR to PR అని ఒక పాత్వే రిలీజ్ చేశాడనమాట. అంటే టెంపరీ రెసిడెంట్ నుంచి మీకు పర్మనెంట్ రెసిడెంట్ అయ్యే అవకాశం అని చెప్పి. అంటే ఏంటి, మీది ఎడ్యుకేషన్ అయిపోయి వర్క్ పర్మిట్ ఉంటే చాలు పిఆర్లు అందరికీ వచ్చేసినాయి. పిఆర్లు కుప్పలుగా వచ్చేసినాయి పిఆర్లు. నేను అప్పుడు ఇంకా స్టూడెంట్గానే ఉన్నాను కాబట్టి నేను అప్లై చేయలేకపోయాను అనమాట. ఇప్పుడు నాకు వర్క్ పర్మిట్ వచ్చింది, మంచి జాబ్ ఉంది, పాయింట్స్ రీచ్ అయినాయి. ఇంకా పిఆర్ అప్లై చేసుకుందామని డిసైడ్ అయ్యాను. ఐఎల్స్ రాశాను, ఓవరాల్ 7.5 స్కోర్ అయితే వచ్చింది. అంత ఎక్కువేం రాలేదు, లైక్ నాట్ బ్యాడ్, 7.5 వచ్చింది. ఇండియా వెళ్ళి రాశాను నేను యాక్చువల్లీ. ఇట్లానే ఏదన్నా TR to PR అని సడన్ గా రిలీజ్ చేస్తే IELTS స్కోర్ చేతిలో ఉండాలి అని చెప్పి కొంచెం రూమర్స్ వచ్చినాయి, మళ్ళీ వదులుతున్నాడు TR to PR అని. ఇంకా కంగారుగా ఇండియాలో ఉన్నాను, అప్పటికప్పుడే ఈ రూమర్ వచ్చింది. నేను ఇంకా IELTS రాసేసాను, చేతిలో పెట్టుకుంటే ఎప్పుడు వదిలితే అప్పుడు అప్లై చేసేద్దామని. సో స్కోర్ వచ్చింది. అనుకున్నవి ఏమీ జరగలేదు, TR to PR లేదు, ఇంకేమీ లేదు. నా ముందు సెమిస్టర్ వాళ్ళందరూ ఫుల్ లక్కీ అనిపించింది నాకైతే. సో నేను ఇంకా స్ట్రగుల్ అవుతున్నా పాయింట్స్ రీచ్ అవ్వడం కోసం. కట్ ఆఫ్ స్కోర్ అయితే 500 అలా ఉన్నప్పుడు కట్ అవుతుంది PR పాయింట్స్. నాకు ఉన్నదేమో 475 ఏమో ఉంది. ఇంకా పాయింట్స్ అంతవరకు రావాలంటే మేబీ నేను IELTS మళ్ళీ రాసి స్కోర్ పెంచుకోవటం కానీ లేదా ఇండియన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అయితే నాకైతే ఇండియన్ ఎక్స్పీరియన్స్ లేదు. సో నాకు ఇంకా PR రాదు అని అయితే అర్థమైపోయింది. సో ఈ డైలమాలో ఉన్నప్పుడు నేను ఏమనుకున్నానంటే అనవసరంగా వచ్చానా కెనడాకి, యూఎస్కే వెళ్ళి ఉండాల్సిందా,
అన్న కన్ఫ్యూజన్ అయితే అప్పుడు స్టార్ట్ అయింది. ఎందుకు అనంటే కొంచెం యూఎస్ఏలో జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, H1B పికింగ్ ఈ వీటి త్రూ కదా, చాలా మంది వెళ్తున్నారు, H1Bలో ఉంటున్నారు, మంచిగా జాబ్ చేసుకుంటున్నారు, పెద్ద పెద్ద జాబులు చేసేస్తున్నారు. నేను అనవసరంగా కెనడా వచ్చానా, డబ్బులు ఎర్న్ చేయడం తప్ప ఏం చేయలేదు అనేది ఇంకప్పుడు స్టార్ట్ అయింది అనమాట. ఇటు PR రావట్లేదు, ఏం చేయాలి అని చెప్పి. ఇంకా అదే టైంలో నాకు ఇంట్లో వాళ్ళు మ్యాచెస్ చూడటం స్టార్ట్ చేశారనమాట. సో నేను నా స్ట్రగుల్లో నేను ఉన్నాను. ఒకవేళ మళ్ళీ జనరల్ IELTS రాయాలా, స్కోర్ పెంచుకుందామా, లేదా మళ్ళీ US కి స్టూడెంట్ గా వెళ్దామా అన్న థాట్ కూడా నాకు మళ్ళీ వచ్చింది. కానీ ఆ ధైర్యం అయితే నేను చేయదలుచుకోలేదు, మళ్ళీ చదివే ఓపిక అయితే నాకు అస్సలు లేదు. సో అంతగా అయితే ఇండియా వెళ్ళిపోదాము అని అయితే అనుకున్నా నేను. ఎందుకంటే నాకు నా ఎడ్యుకేషన్ లోన్ అంతా, నేను సంపాదించిందంతా, నా ఎడ్యుకేషన్ లోన్ అంతా నేను క్లియర్ చేసుకున్నాను. నా ఎర్నింగ్స్తో నేను సేవింగ్స్ బాగా చేశాను, ఇంకా చాలు అని అయితే నాకు అనిపించింది. సో ఇంకా అదే టైంలో మ్యాచెస్ చూస్తూ ఉన్నారు. నాకు అప్పుడే ఇంకా US మ్యాచ్ వచ్చింది, అంతా సెట్ అయింది, మ్యారేజ్ అయిపోయింది. ఇంకప్పుడు నేను ఇప్పుడు US లో ఎందుకున్నానంటే అదే కారణం. నేను ఇప్పుడు US లో డిపెండెంట్ గా ఉన్నాను అనమాట, H4 వీసా మీద. నాకు ఇంకా వర్క్ పర్మిట్ అయితే లేదు. సో ఇంకా ఫుల్ గా బోర్ కొడుతుంది అని చెప్పి కొంచెం ఎంటర్టైనింగ్ గా, కొంచెం పీపుల్ కి హెల్ప్ అయ్యేలాగా ఏదైనా చేద్దామని చెప్పి నేనైతే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. సో మేబీ ఆఫ్టర్ వర్క్ పర్మిట్ వచ్చాక నేను ఏం చేస్తాను అనేది కూడా నాకు ఇంకా క్వశ్చన్ మార్కే ఉంది. ఐ డోంట్ నో, మేబీ నేను ఇదివరకు కెనడాలో వర్క్ చేసినట్టే ఏదన్నా వర్క్ చూసుకోవాలా, ఆ ఎక్స్పీరియన్స్ తో ఇంకేమైనా సర్టిఫికేషన్స్ క్లియర్ చేసి వాటి మీద జాబ్ తెచ్చుకోవాలా, ఇంకా క్వశ్చన్ మార్క్ లోనే ఉన్నాను. ప్రస్తుతానికైతే నా టైం అంతా యూట్యూబే తినేస్తుంది. నేను యూట్యూబ్ అంటే ఏదో ఏముందిలే టైం పాస్ అనుకున్నాను, కానీ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్, లాట్ ఆఫ్ టైం టేకింగ్. అసలుకైతే దీనికన్నా నాకు ప్రొఫెషనల్ జాబే బెటర్ ఏమో అనిపించింది. లైక్ టూ హెక్టిక్, బట్ ఎడిక్టివ్ అనమాట యూట్యూబ్ అనేది, కంటెంట్ క్రియేటింగ్ అనేది. ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో చేయాలన్న ఎడిక్టివ్ అయిపోతాము. సో అలా సాగుతుంది అనమాట ప్రస్తుతానికైతే నా జర్నీ అనేది. సో మీ అందరికీ దీనివల్ల ఎంతో కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది, నా లైఫ్ గురించి, నా ఎడ్యుకేషన్ గురించి, నేను ఎందుకు ఈ కంట్రీ చూస్ చేసుకున్నాను, ఫేస్ చేసిన స్ట్రగుల్స్ గురించి కానీ, లైఫ్ ఎలా ఉంటుందని కానీ నేను మీకు క్లియర్ గా చెప్పానని అయితే నేను అనుకుంటున్నాను. మీకు ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నా హెసిటేట్ చేయొద్దు, ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి, లేదా పర్సనల్ గా నాకు ఇన్స్టాగ్రామ్ లో DM చేసిన ఐ విల్ బి హ్యాపీ టు టాక్ టు యూ. ఇంకా నా లాస్ట్ వీడియో చూడకపోతే అది కూడా వెళ్ళి చూసేయండి, చాలా మందికి హెల్ప్ అయిద్దని అనుకుంటున్నాను. సో ఇంతటితో నేను ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి మిగతా వీడియోస్ కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.